రసికుడవై పసిమిసమిసలేలగరా పెదవుల వధువులపై నీ పదును చూపగరా నిండుగ పండుగ చేసుకోర బొరోడా మజాగా సరసకురా దొరా మనోహరా సరసుడనే మనోరమా చిటికలు వేయగనే నే చటుకున వాలి తీరా ఎగబడుకు నిగలాడితివే మోతగ మోచులు తీర్చుకోను తరుణం ఎదేరా ఓపిక లేదు ఇంక రేపే నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. చదువుతుంది కట్ట వెంకటేశ్వర్. నేడు దేశంలో అన్ని చోట్ల సారా వ్యతిరేక ఉద్యమం ముమ్మరంగా సాగుతుంది. ఈ ఉద్యమం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీలు జరిపిన రాస్తారోకో ప్రశాంతంగా ముగిసింది. మరో ముఖ్యమైన విషయం, దేశ సర్వత్ర రక్షణకై వెళ్ళిన మిలిటరీ సిబ్బంది శత్రువులను తలుపుకొట్టి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన రక్షణ శాఖ మంత్రి ప్రతి సిపాయికి 3 మాసాలు సెలవు దినములు ఇవ్వవలసిందిగా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆ వీర సైనికుల్లో మన మద్దిరాలపాడుకు చెందిన వీరేంద్ర కుమార్ కూడా ఉండటం మన మద్దిరాలపాడు గ్రామానికే గర్వకారణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఒరే చాకు, దీన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? దీన్ని ఏమాత్రం పిలుచుకోవాలనిపిస్తుందిరా. తప్పురా, ఈ ఇంత చక్కనైన అమ్మాయిని కౌగులించుకొని వదిలితే ఏం బాగుంటుంది. ఈ చక్క ఓ ముద్దు పెట్టి వదులుదాం. ఈ చిలకను చూస్తుంటే సీమ సరుకు లేకుండా కిక్కెక్కుతుందిరా. తప్పురా, ఓ అమ్మాయితో ఇలా మాట్లాడటం మంచిది కాదు. పాప, ఏయ్ ఎవరు మీరు? ఏంటి మీ సోది? ఒరే రాకా, ఈ పిల్లకి మాటలు కూడా వచ్చురా. పాప మాటలు కూడా, ఏది మాట్లాడు. ఏమిటి అతి సోది? అసలు ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? మనకు స్వాతంత్రం రాకముందు తెల్లవారి పరిపాలన అర్ధరాత్రి ఒంటరిగా ఆడది తిరగలేదు. మన నల్లవారు వచ్చాక మా పాపారావు పరిపాలనలో పట్టపగలు ఏ ఆడదాన్ని తిరగనివ్వం. అయితే మీరిద్దరు ఏ కన్నె పిల్ల తన మానాన్ని ప్రాణంగా చూసుకుంటుందో అలాంటి వాళ్ళ మాన ప్రాణాలు తీసేవాళ్ళం. అంతేకాదు, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ మాట ఉండదు, నీ మానము మిగలదు. ఏమంటావు? మీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రాకా, వదులుదాం పాపం, బతిమాడుతుంది. పాప వెళతావా? వెళ్ళు. వెళతావా? అంటే మాకొక చిన్న పని చెయ్యాలి. ఏమిటా పని? నీ సుందరమైన శరీరాన్ని తనివి తీరా కౌగిలించుకొని వదులుతాం. యాపిల్ పండు లాంటి నీ నున్నని బుగ్గలను ఒక్కసారి ముద్దాడి వదులుతాం. మీకు దండం పెడతాను, నా జీవితాన్ని నాశనం చేయకండి. నీ జీవితంతో మాకు నలిగిన పువ్వు ఎందుకు పనికిరాదు. నీ జీవితంతో మాకు పని లేదు. నీ శరీరాన్ని ఒక్క 5 క్షణాలు అనుభవిస్తే చాలు. ఒక్కసారి ముద్దు పెడితేనే నీ జీవితం నాశనం అవుతుందా? తప్పు పాప. ఎవరా నువ్వు? భరతమాత సేవకు నడుం కట్టి శత్రువులను మట్టి కరిపించిన వాడిని మీలాంటి కామ పిశాచాలను కాలరాసి కన్నె పిల్లలకి కన్న తల్లులకి అక్కా చెల్లెలకి తేడా తెలియక ప్రవర్తించిన తెల్లవారిని తరిమి కొట్టిన అల్లూరి సీతారామరాజు వారిని అన్యాయాన్ని ఎదిరించిన భగత్ సింగ్ కి బంధువుని. నువ్వు చెప్పే నీతులు వినటానికి మాకు తీరిక లేదు. మర్యాదగా మా దారి కట్టు తప్పుకునే ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపో. లేదంటే
నీ అడ్రస్ గల్లంతు చేస్తా. పిరికి పొందల్లారా, ఇది కొన్ని వేల సైన్యాలను ఎదిరించిన గుండెరా. మన పిరములకే లొంగని నేను మీలాంటి మానవ మృగాలకి ఈ వీరేంద్ర తల వంచడురా. కలిసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి. రండిరా. మీరు రావడం ఆలస్యం అయితే ఆ దుర్మార్గులు నా జీవితాన్ని. నో నో, ఈ మాత్రం దానికి ఎంత భయపెడితే ఎలా? ఈ వీరేంద్ర ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రానివ్వను. అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరు వస్తారన్న కబురు తెలిసి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నానండి. అది కాక ఈరోజు వార్తల్లో కూడా విన్నాను. ఏమని? ఇంకా మీరు 3 నెలల వరకు నా కళ్ళ ముందే ఉంటారని. అవును కవిత, నేను మరలా మిలిటరీకి వెళ్ళటం లేదు. ఎందుకని? ఎందుకంటే నా సర్వీస్ పూర్తి చేసుకుని వచ్చాను కనుక. చాలా సంతోషం అండి. అవును కవిత, ఇక నుంచి మన సంసార జీవితాన్ని హాయిగా సాగిద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? అండి, ఏయ్, అప్పుడే అంత సిగ్గా? వదలండి, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, భార్యాభర్తలు ఇద్దరు ప్రేమ కలాపాలు సాగిస్తున్నారు అనుకుంటారు, అంతేగా? కొండి. ఏమండి, మీలాంటి మంచి మనిషి ఉన్నవారు నాకు భర్తగా లభించడం నా అదృష్టం అండి. కాదు కవిత, మన పూర్వజన్మ పుణ్యమే మన ఈ బంధానికి కారణం. అవునండి, నేను చిన్నప్పటి నుంచి నాకు నా అంటూ వాళ్ళు ఎవరూ లేరు. కలవారి ఇళ్ల నుంచి పాచి పని చేసి బ్రతికాను. అలాంటి నన్ను ఆదరించి మీరు హృదయానికి నన్ను కవిత, ఆస్తిపాస్తులు అనేవి ఈ రోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. కానీ మంచి మమకారం అనేవి మనతోనే కాదు, మన తర్వాత తరాల వారు కూడా కథలుగా చెప్పుకుంటారు. అందుకే నాకు నువ్వు, నీకు నేను, మనకి ఆ భగవంతుడు. దేవుడు ఎక్కడో లేదండి, మీలోనేనండి ఆ దేవుణ్ణి చూస్తున్నాను. సర్లే, మరీ అంతలా పోవడకు. పిచ్చి కవిత, నీ అభిప్రాయం తప్పు. మానవుడు ఎన్నటికీ దేవుడు కాలేడు. ఎందుకు కాదండి, మీలాంటి మంచివారు ఉన్నంత వరకు మానవుల్ని దేవుళ్ళ అభిమానిస్తారండి. మనసులు బాగా పోగొడుతున్నావే, నీ శ్రీవారు కాస్త జారిపోగలరు. అమ్మా, అంత బాగా ఏమిటో అంత నమ్మకం? ఎందుకంటే తొలి చూపులోనే మిమ్మల్ని నా వాణ్ణి చేసుకున్నాను కాబట్టి. అమ్మ దొంగ, నువ్వు నాకు నచ్చినోడు రో. తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కింద నీరులాగా చల్లగా చెత్త
పుట్టుకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా ముళ్ళు కూర్చున్నావే మెల్లగా పత్తికళ గుండె పొంగి పొరలుగా పొరలుగా చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సిగ్గులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా కురతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా శంకు మార్కు లొంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఏకంగా ఆనకట్టు పెంచినట్టు ఉసుకొస్తా మీదికి ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో కొట్టినా తిట్టినా తాళి బుట్ట కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బుట్ట కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో అంతలేసి తొందరేంది పిల్లడా అందమంత బట్టినావు జల్లడా జల్లడా అందు బట్టలోని పాల మిగుడా ఆకలేసి నంజుకోణ అక్కడ ఇక్కడ నీకులాంటి పిల్లగాని ఎక్కడా చూడలేదే కంచి పట్టు పావడా పావడా చెక్కు రాసినట్టు లెక్క తీరినట్టు హక్కులన్నీ ఇచ్చుకోగా ముందారం కుమ్మన్న పట్టు పక్క తీసినట్టు మోటి ముద్దులిచ్చుకోర బంగారం అగ్గి పెట్టి చెప్పమాకే కుర్రకల్ల కుంపటి మత్తులోడు లప్పులారి స్పీడ్ వచ్చి కొట్టినట్టు కౌగిలిస్తే మెచ్చుకుంటలే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో రామ్జే చాకు ఏమైందిరో ఎందుకలా ఉన్నారు? సార్ మనం కడుతున్న ఫ్యాక్టరీ స్థలాన్ని ఆ ఫ్యాక్టరీ స్థలాన్ని ఏం జరిగింది? ఎవడో మిలిటరీ ఆఫీసర్ అంట ఈ అదగాదిని వెంటేసుకొచ్చి ఆక్రమించుకున్నాడు. అంతేకాదన్నా మన ముఠాని తరిమి కొట్టి మిమ్మల్ని నానా తిట్లు తిట్టారు అన్నా. మనతో వైరం పెట్టుకున్న మనగాడి పేరు వీర జవాన్ వీరేంద్ర కుమార్. ఆ? మొన్నటి వరకు చెత్తకు నిలిపొక్క చిత్తు కలిగిన వీరేంద్ర గారు వీరజవానా? 4 నెలలు సైన్యం ఉండి రాగానే వీరచక్కని బెదురు చూస్తా. అంతేగా సార్ వాడు మన ఊళ్ళో అనాథగా ఉన్నా కవిత అనే అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. కవిత ఈ పేరు ఎక్కడో వినట్టుంది. అదే సార్ ఒకసారి మనకి చిక్కినట్టే చిక్కి మిమ్మల్ని చెప్పుతో కొట్టిందే ఆ పిల్లే సార్. అలాగా నా పగ ఎలా తెచ్చుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఒక దెబ్బకి 2 పెట్టెలు. వారికి పిల్లలు కూడా ఉన్నారు సార్. మన ముఠాని దెబ్బతీసిన వాళ్ళు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. మీరు అనండి వాళ్ళని ఈ రాత్రికే అడ్డంగా నరికేస్తా. నీకు క్యాకులే కానీ ఆలోచన లేదు. మనం ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. వాడిని అందరిలా చంపకూడదు. వాడి చావు చాలా భయంకరంగా ఉండాలి. అది చూసి ఎవరు మన సరిదూరానికి భయపడిపోవాలి. అలాగే సార్ మీరు అనండి నా యాల్ని తన్నేస్తా. హలో పాపరా స్పీకింగ్. వస్తే గారు ఉన్నారా? ఒకసారి నేను రమ్మని చెప్పండి. కొంచెంసేపట్లో ఎస్ఐ ఇక్కడ వస్తున్నాడు. అతను రాగానే మనం ప్లాన్ ప్రకారం పనిచేయాలి. ఓకే సార్ మీరు ఒంటరిగా ఉంటే ఈ దేశాన్ని కొల్లగొట్టగలం. నా పేరు శవం కాదండి, శివం. సారీ మై ఫ్రెండ్, నీతో ముఖ్యమైన పనులు పిలిపించాను. ఏంటి విషయం? రేపు ఒక లేపేయాలి. దానికి మీ సహకారం కావాలి. చూడండి పాపారావు గారు, ఇప్పటికే మీతో కలిసి ఎన్నో ఘోరాలు చేశాను. నేను ప్రమాణం చేసి పోలీస్ స్టేషన్ నుంచి మీ ఇలాంటి వాళ్ళకి సహాయపడటానికా? అబ్బా ఊరికే ఎలాగబాకవయ్యా. ఏమిటయ్యా ప్రమాణం? అతను చెప్తుంటే పక్కన నుంచి చేసేదే ప్రమాణం.
సుధాకర్ బాధపడిపోతున్నావు? అదిగా సార్, ప్రతిసారి నాకు మొండి చేయ చూపిస్తున్నారు. మరి నాకేంటని? ఓహో, అదే నీ బాధ. ఈసారి తప్ప నీ వాటా ఇస్తాను, కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా జరగాలి. పవర్ ఏంటో తెలుసుగా సార్, చూస్తారుగా. సార్ ఎలాగైనా ఆ వీరేంద్ర గారిని అడ్డంగా నరికేయాలా? వీరేంద్ర, ఈ పేరెక్కడో విన్నట్టుంది. ఎక్కడబ్బా? మొన్న పేపర్లో వీర జవాన్ అనే బిరుదు. అవును శివం, ఆ వీరేంద్ర గారు మనం చేసే ప్రతి పనికి అడ్డు తగిలి నానా గొడవ చేస్తున్నాడు. రేపు రండి, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి నా వాటా? ఓకే, తప్పగా ఇస్తాను. రే రాక, నువ్వు వెళ్ళి మన చెప్తలు పెంచుకుంటా. గారి వాళ్ళు కాకి పట్ల మధ్య కాలిపోతుంది. చెంతలు చేతకుండా చల్లని ముందు పుచ్చుకుంటే చల్లబడుతుంది. అలాగే సార్. ఓకే.
బాబు, మీరిద్దరు ఎప్పుడు ఒకటిగా కలిసిమెలిసి ఉండాలంట. అదేగా నేను మీ నాన్నగారు కోరుకున్నది. ఇంకెప్పుడు తగులాడు ఎప్పుడు తగులాడు. చాలా అన్న, నాకు ఈ మాట చాలు. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. సరే పదండి, భోజనం వడ్డిస్తాను. వస్తున్నానండి. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? ఇంత ఆలస్యమైంది. ఒక ముఖ్యమైన పని మీద నేను మన గూడెం వాళ్ళు వెళ్ళాము, కానీ ఆ పని కాలేదు. ఏంటండి అంత ముఖ్యమైన పని? అదే కవిత, మన ఊర్లో పోరంబోకు స్థలం ఉంది కదా, అది తమకు ఇప్పించమని మన గూడెం వాళ్ళు కలెక్టర్ గారికి అర్జీ చేసుకున్నారు. కానీ ఆ పాపారావు ఆ స్థలం నాదంటూ కుదరదంటున్నాడు. ఏమండి, ఆ పాపారావు పరమ దుర్మార్గుడండి. పోయి వాడిని కదిలిస్తే కోరి మృత్యుని కోరుకున్నట్టండి. నా మాట విని ఈ ప్రయత్నం మానుకోండి. కవిత, నాకు పిరికి మందు పోస్తున్నావా? నీలాగే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చిండేదా? కవిత, ఆ పాపారావే కాదు, ఆ బ్రహ్మరాక్షసుడు దిగి వచ్చినా ఎదిరిస్తా, బడుగు వర్గాల బాధ తీరుస్తా, ఈ దేశం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా. అంతేకాని యుద్ధ రంగంలో వెన్ను చూపటం ఈ వీరేంద్రకు అలవాట్లేదు. అది కాదండి. ఏమండి, మీరు బలవంతులని నాకు తెలుసు, కానీ మన పిల్లల కోసమైనా ఈ ప్రయత్నం మానుకోండి. జననీ జన్మమిచ్చ అంటూ ప్రతి సిపాయి ముక్తకంఠంతో పలికిన పలుకులు ఏమవుతాయి కవిత? ఈ రోజు ఒక సామాన్య మానవుడికి భయపడి కన్న తల్లి భూమాతకు అన్యాయం చేయమంటావా? కడుపు నిండా తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, నా జాతి ప్రజల ఆకలి కేకల ఆర్తనాదాలు వింటూ హాయిగా పిల్లా పాపలతో జీవించమంటావా? యుక్త వయసు వచ్చినా కట్టుకోవడానికి చారడు గుడ్డ లేక, చిరిగిన బట్టల మధ్య తమ శరీరాన్ని దాచుకోలేక చస్తున్న నా